అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. పెళ్ళైన ఏడాదికి మా వదిన నెల తప్పింది. నెల తప్పటంతోటే వేవిళ్ళు ఆరంభం. అట్టాంటి ఇట్టాంటి వేవిళ్ళు కాదు బాబోయ్, ఒకటే వాంతులు. గుక్కెడు నీళ్లు తాగితే 3 సార్లు వాంతులు అవుతున్నాయి. ఏమి తిన్నా ఇమడడం లేదు. బాగా నీరసానికి వచ్చేసింది. మనలో ఎవరికీ ఈ రకం వేవిళ్ళు లేవు అని అమ్మ అంది. అసలే బక్క ప్రాణం, మంచానికి కరుసుకుపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు సెలైన్ పెడతామన్నారు. నాకొద్దు, మా ఇంటికి పంపించేయండి అని ఒకటే ఏడుపు. ఇంజెక్షన్ చూడగానే పరిగెత్తబోయింది అంత నీరసంలోనూ. పోనీలే అని ట్యాబ్లెట్లు ఇచ్చారు. అవి వేసుకుంటే చచ్చిపోతానేమో అని ఒకటే గోల. అమ్మకి కాలు చెయ్యి ఆడనట్లుగా ఉంది. అన్నయ్యకు కూడా కంగారు మొదలైంది. పోనీ పుట్టింటికి పంపుదాం, ఓ నెల ఉంటే ఈ ఉధృతి తగ్గుతుంది, మంచి రోజు చూడండి అని అమ్మ అంది. సంక్రాంతి నెల పట్టారు కదే, ఎలా పంపుతాం, అసలే కీడు నెల. నెల తప్పిన పిల్లను తొలిగా నిద్రకు పంపకూడదు అన్నారు నాన్న. ఆ మాట నిజమే. ఇప్పుడు ఎలాగా అబ్బా అని అమ్మ నాన్న తలలు పట్టుకుంటే, పోనీ వాళ్ళ అమ్మను రమ్మని కబురు చేయండి, ఆమె వస్తే సరిపోతుంది కదా అని సలహా ఇచ్చాను నేను. ఇదేదో బాగుంది అని ఆమెను రమ్మని కబురు చేశారు. మా వదిన కడుపులో ఉండగానే వాళ్ళ నాన్న పోయారు. దాంతో వాళ్ళమ్మ ఇంటికే పరిమితమైంది. బావలు మరుదుల సాయంతో పిల్లల్ని పెంచుకుంది, పెళ్ళిళ్ళు చేసుకుంది. ఆడపిల్లకు దగ్గర ఊరు సంబంధం చూడాలనుకున్నారు వాళ్ళు. కానీ మంచివాళ్ళని, పిల్లాడు బుద్ధిమంతుడని, దూరపు చుట్టరికం కూడా కలిసిందని హైదరాబాదులో ఉండే మాతో సంబంధం కలుపుకున్నారు. ఆవిడ పెళ్లికి ముందు కానీ తర్వాత కానీ మా ఇంటికి రాలేదు. కానీ బిడ్డ వేవిళ్లతో సతమతమవుతుందని తెలిసిన తల్లి ప్రాణం తల్లడిల్లిపోయింది. వెంటనే పెద్ద కొడుకును మనవరాల్ని వెంట పెట్టుకుని వాలిపోయింది. ఆవిడని చూశాక మా వదినకు కాస్త ధైర్యం ఓపిక వచ్చాయి. కానీ ఆవిడ మాత్రం మా ఇంట్లో చాలా ఇబ్బందిగా తిరుగుతూ అల్లుడు ముందు కూర్చోవడానికి, తినడానికి మొహమాట పడుతూ అవస్థపడుతోంది. వదినా, నీవు మా ఇంటి ఆడపిల్లవు. ఇది నీకు పుట్టిల్లు లాంటిది. ఇక్కడ నీకు ఇబ్బంది ఏమిటి? నువ్వు మామూలుగానే ఉండు, లేకపోతే నేను ఎప్పుడూ మీ ఇంటికి రాను అని మా అమ్మ ప్రేమపూర్వక ఆదేశాలు జారీ చేసింది. ఆ మాటలే నచ్చాయో, లేక ఓ నెల రోజుల పాటు ఎలాగైనా ఇక్కడ ఉండక తప్పదు కదా అనుకుందో, మెల్లిగా సర్దుకుని వంటింట్లోకి దూరిపోయింది. అప్పటి వరకు మాకు తెలీదు ఆవిడ పాకశాస్త్ర నైపుణ్యం. ఆవిడ ఏం చేసినా అమోఘమే. పచ్చళ్ళు, పొడులు, పులుసులు, దప్పళాలు ఏం వండినా అద్భుతమే. మా ఇంటిల్లిపాది ఆవిడ ఫ్యాన్స్ అయిపోయాము. మా తమ్ముడైతే అత్త అంటూ ఫ్రెండ్షిప్ చేసుకుని జంతికలు, సున్నుండలు చేయించుకున్నాడు. ఓ రోజు తలస్నానానికి వెళ్తే నా షాంపూ కనిపించలేదు. అమ్మ దాచేసింది కాబోలు. నవ్వుకుంటోంది. నేను కుంకుడుగాయ రసం కంట్లో పడకుండా తలంటుతానురా అంటూ వచ్చింది అత్తయ్య. సరే, చేసేదేమీ లేక అన్నాను. జుట్టు ఆరబెట్టి చిక్కు తీసి జడవేసి పూలు పెట్టింది. నాకు ఇంకో కొడుకు ఉంటే బాగుండేదిరా, నిన్ను నా కొడల్ని చేసుకునేదాన్ని అంటూ సాయంత్రం దిష్టి కూడా తీసింది. పగలు వంటిల్లు, సాయంకాలం పేరంటాలు, గుళ్ళు, షాపింగులు, సరదాగా ఒక 20 రోజుల పైనే గడిచిపోయాయి. మా వదిన వాళ్ళ అన్నయ్యకు తడపర అంటే అమ్మవారు పోసిందని, మూసిన కన్ను తెరవకుండా విపరీతమైన జ్వరమని ఇంటి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. అప్పుడు ఇంకా ల్యాండ్లైన్దే రాజ్యం. మా ఇంట్లో ఫోన్ ఉంది కానీ వాళ్ళ ఇంట్లో లేదు. అమ్మవారు ఉన్న ఇంట్లో మైలా అంటూ రాకూడదని, వస్తే రోగికి ఒళ్ళు మంటలు వస్తాయని, సాంబ్రాణి పొగ వేయాలని, చేపల కూర, గుగ్గిళ్ళు, కళ్ళు ముంతతో దిష్టి తీయాలని, అవన్నీ ఇంటి పెద్ద చేయాలని ఆవిడ కంగారు పడుతున్నారు. నిజానికి మా వదిన వాళ్ళ అమ్మ ఇద్దరు హడావుడి వాళ్లే, విపరీతమైన భయస్థులు. ఆవిడని చూస్తే చాలా బాధగా ఉంది. పరాయిల్లు అని కొద్దిగా కంట్రోల్లో ఉంది. కానీ లేకుంటే కూతుని వాటేసుకుని శోకాలు పెట్టేసేదే. ఈ ఒక్కరోజు ఓపిక పట్టండి అత్తయ్య, రేపు మిమ్మల్ని బండెక్కిస్తాను. మీ చిన్నోడు స్టేషన్కి వస్తాడు, నేను మీ పక్కింటికి ఫోన్ చేసి చెప్తాను అన్నాడు అన్నయ్య. తెల్లారి భోగి పండుగ. ఆవిడంత హఠాత్తుగా పండగ రోజు ప్రయాణం అవడం మాకు నచ్చకపోయినా తప్పలేదు. స్టేషన్కి వెళ్ళారు. పండుగ కదా, ఇసుక వేస్తే రాలనంత జనం. ట్రైన్ ప్లాట్ఫామ్పై ఆగి ఉంది. దాని నిండా జనం ఉన్నారు. కాలు పెట్టే సందు కూడా కనిపించలేదు. వెనక్కి వెళదామంటే, వద్దు బాబు, ఎలాగోలాగా వెళ్తాను, రేపు మాత్రం ఖాళీగా ఉంటుందని నమ్మకం ఏముంది అంది. సరే, నేను లగేజ్తో లోపలికి వెళ్తాను, మీరు మెల్లగా దారి చేసుకుంటూ ఎక్కండి అని అన్నయ్య లోపలికి వెళ్ళాడు. ఆ జనంలో తోసుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళలేక చిన్నపిల్ల నలిగిపోతాదేమో అన్న భయంతో అల్లుడు వచ్చి పిల్లను ఎత్తుకుని తనను వెంటబెట్టుకుని తీసుకెళ్తాడని ఆవిడ కిందే ఉంది. అన్నయ్య చేతిలోని బ్యాగులను ఓ సీట్ కింద సర్ది అత్తగారి కోసం చూస్తూ ఉండగా జనం ఒత్తిడి పెరిగారు. ఆవిడ ఎక్కే ఉంటాదిలే అనుకుంటూ అన్నయ్య దిగబోతూ ఉండగా బండి కదిలింది. అత్తయ్య అని అన్నయ్య కేకలు, బాబు, రాము అంటూ కింద నుండి ఆవిడెరుపులు. ఒకరికి వినిపించకుండా, ఒకళ్ళకొకళ్ళు కనపడకుండా రైలు వెళ్ళిపోయింది. రైలు ఎక్కించడానికి వచ్చిన వాడు రైలుకి వెళ్ళిపోతే అసలు మనిషి ప్లాట్ఫామ్ పైనే మిగిలిపోయింది. నిజానికి ఆవిడికి ఏం తెలియదు. వెనుదిరిగి మా ఇంటికి వెళ్ళలేదు. మేముండే ఏరియా పేరు కూడా ఆమెకి తెలియదు. అలా ఏడుస్తూ చిన్నపిల్లతో స్టేషన్లో మిగిలిపోయింది. రైలు సగ దూరం వెళ్ళాక కొద్దిగా మనిషి మెసిలే ఖాళీ దొరికితే అన్నయ్య ఆవిడ కోసం చూశాడు. కనిపించలేదు.
అసలు బండి ఎక్కలేదేమో అన్న అనుమానం వచ్చి కాళ్ళు గజగజ ఉడికాయి. కానీ ఏదో మూల నిలబడో కూర్చునో ఉండి ఉంటుందిలే అని మనసును సర్ది చెప్పుకున్నాడు. బండి గమ్యస్థానం చేరే వరకు దిగి వెతికే వెసులుబాటు లేనేలేదు. అక్కడ ఒంటరిగా కూర్చుని ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో దిక్కుతోచక ఏడుస్తున్న అత్తయ్య దగ్గరికి ఓ మనిషి వచ్చి, అమ్మా, మీరు లక్ష్మీకాంతం గారు కదూ, నేను మీ చిన్న ఫ్రెండ్ని అమ్మా అని పరిచయం చేసుకునేసరికి ఆవిడికి పోయిన ప్రాణం లేచి వచ్చింది. అయినా అతనెవరో ఏంటో చూసిన గుర్తు కూడా రాక, నువ్వు నాకు తెలియదు బాబు అనేసింది. దానికి అతను, అమ్మా, భావనారాయణ స్వామి రథోత్సవానికి మీ ఇంటికి వచ్చాను, మీరు గారెలు వండి పెట్టారు అని ఏవేవో గుర్తులు చెబితే నమ్మి జరిగింది చెప్పి బావురు మంది. అయ్యో ఏడవకండమ్మా, నేను ఈ ఊళ్ళోనే ఉంటున్నాను, మా ఆవిడ తరపు బంధువులు వస్తే రైలు ఎక్కించడానికి వచ్చాను, పదండి మా ఇంటికి వెళదాం, రేపు మిమ్మల్ని నేను ఇల్లు చేరుస్తాను అని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తూ, మీ దగ్గర ఏదైనా నెంబర్ ఉందేమో చూడండి, ఫోన్ చేసి విషయం తెలియపరుద్దాం అన్నాడు. నా దగ్గర ఏమీ లేవు బాబు అంది ఆవిడ. నానమ్మ, నీ డబ్బుల సంచిలో అత్త నెంబరు ఉన్న కాగితం ఉండాలి చూడు అని మనవరాలంటే చూసి మా ఇంటికి కాల్ చేశారు. మా వదిన ఫోన్ తీసింది. అమ్మా శేషు, నేనమ్మా మీ అమ్మను రైలు ఎక్కలేకపోయాను అని ఆవిడ చెప్తూనే ఉంది. మా అమ్మ ఇందాకే మా ఆయనతో ఊరు వెళ్ళింది, నువ్వెవరో నాకు తెలియదు పొమ్మంది. అసలే అవమానంతో ఉన్న ఆవిడ పొంగుకొచ్చే దుఃఖాన్ని నడుచుకుంటూ, కాదమ్మా నేనే మీ అమ్మను అని చెప్పే ప్రయత్నం ఎంత చేసినా మా మేడం గారు ఆవిడ్ని నోటికొచ్చినట్టు తిట్టి ఫోన్ పెట్టేసింది. గుడి నుండి ఇంటికి వచ్చిన అమ్మకు తనేదో ఘనకార్యం చేసినట్లు గొప్పగా చెబితే అమ్మ ముందు నివ్వెరపోయి ఏదో తేడా జరుగుంటుంది అని వదినకు అర్థమయ్యేలా చెబితే ఈవిడ గారు అమ్మ అమ్మ అంటూ ఒకటే శోకాలు. అన్నయ్య బండి దిగి మొత్తం వెతికి ఆవిడ ఎక్కలేదని రుడీ చేసుకుని తల్లి కోసం వచ్చిన చిన్న కొడుకుకి జరిగింది చెప్పి ఎలాగోలాగా ఇల్లు చేరిందేమో అని మా ఇంటికి ఫోన్ చేసి పెళ్ళం తెలివితేటలకు బిత్తరపోయి ఏం చేసేది లేక ఆవిడెవరో తెలిసిన వాళ్ళ దగ్గరే ఉంది అని ఓ చిన్నపాటి నమ్మకంతో అత్తగారింటికి వెళ్ళాడు. ఎందుకైనా మంచిదని మా నాన్న రైల్వే స్టేషన్కి, మా తమ్ముడు బస్టాండ్కి వెళ్ళి వచ్చారు. కూతురు గొప్పతనానికి షాక్ తిన్న ఆ తల్లి పాపం వాళ్ళు ఆమె కోసం వండిన చికెన్ వైపు కన్నెత్తి కూడా చూడకుండా ఉపవాసం అని అబద్ధమాడి కాసిని మజ్జిగ తాగి పడుకుని తెల్లారి ఆ కుర్రాడి పుణ్యమాని ఇల్లు చేరింది. ఇప్పటికీ మాకు అర్థం కానిది మా ఇంటి పిల్లలందరూ ఓ చోట చేరి నాతో చెప్పించుకుని పగలబడి నవ్వే విషయం ఏంటంటే కూతురు తల్లి గొంతు గుర్తుపట్టకపోవడం ఏంటని. అత్తయ్యను అడిగితే నేను కట్టుకొచ్చిన చీర రంగు, బండిలో తినడానికి పెట్టిన భోజనంలోని కూర కూడా చెప్పాను. కానీ అదేం చిత్రమో నువ్వెవరో నాకు తెలియదు పొమ్మంది, పైగా తిట్టింది కూడాను అని ఎంత ఆశ్చర్యంతో చెబుతుందో. ఎంతో సిగ్గుపడుతూ పోనీండబ్బా ఆ సంగతి అంటుంది మా వదిన. కానీ మా అన్నయ్య మాత్రం అంతా నా కర్మ అని నెత్తి బాదుకుంటూ ఉంటాడు.